మేము తాగి పండేటోళ్ళం కాదే బాబు, మేము తెలంగాణ వాళ్ళము, మేము మంచోళ్ళము అని మనల్ని అపోజ్ చెప్పుకోవాలి కదా. మరి వీళ్ళు వచ్చి మంత్రులు ఖండించాలి కదా, ఖండించట్లేదు. జనం లోపల వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, జనంకి అర్థమవుతుంది. వాళ్ళు రజాకారులు అని కూడా అన్నారు. మరి ఇక్కడ అంతా ఈ సమాజాన్ని మొత్తం రజాకారులు అని చెప్పి కూడా మాట్లాడిండు. వాళ్ళు ఊంచింది మనం తింటున్నాం అని కూడా మాట్లాడిండు. ఇవన్నీ వాళ్ళు తింటున్నట్టే. ఇక మనం అయితే తింటలేం కాబట్టి మనం పౌరుషం ఉన్నది, మనకు రోషం ఉన్నది, మనకు ఆత్మాభిమానం ఉన్నది కాబట్టి మనం బయటకు వచ్చి మన జనాలకు మనం చెప్తున్నాం. వాళ్ళ పక్షాల, వాళ్ళ జీవితాల పక్షాల మనం నిలబడి మనం కొట్లాడుతున్నాం. అది మన సమాజం కూడా చూస్తున్నది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, సమాజంలో రిజిస్టర్ అవుతున్నది. ప్రతి ఒక్కటి పాపం వీళ్ళది లిస్ట్ లో ఎంటర్ అవుతున్నది. వీళ్ళది కూడా ఈ మంత్రులు కావచ్చు, ఆ కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకటే ఉన్నారు ఇక్కడ. కానీ మన అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ లేకుండే. మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా లేకుండే. చంద్రశేఖరరావు కూడా తర్వాత వచ్చింది. మేము 95, 96 నుంచి కొట్లాడుతున్నప్పుడు భావజాల వ్యాప్తి ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చిండ్రు. అప్పటిదాకా వీళ్ళందరూ ఆంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ బూట్లు మోసుకుంటూనే ఉన్నారు. కానీ జనాభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ జనాభిప్రాయం ఉన్నది. ఇది ఒక నిజమైన సమస్య. ఇక్కడ చచ్చిపోతుండ్రు నాయన అని చెప్తుంటే వాళ్ళు మొత్తుకుంటారు. వృత్తిదారులు అయితే వచ్చి కడుపు కాలినట్టు ఎంత అసలు వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్ళు వచ్చే స్థాయికి చేస్తుంటే మా బోటలను తీసుకొచ్చి అరెస్ట్ చేసి రాత్రిపూట తీసుకొచ్చి ఇట్లా పెట్టేది ఎక్కడ. ఒక వ్యాపారస్తుడు ఫోన్ చేసి, అన్న దేవుడు లాగొచ్చావన్నా, నాకు ఎంత అన్యాయం జరిగింది తెలుసా అన్న, మార్వాడీలు అంతా కలిసి నన్ను కొట్టారన్నా, నా వ్యాపారం ఇట్లు చేశారన్నా అని ఏడుస్తున్నారు సార్. వాళ్ళు ఫోన్ చేసి నేను వాళ్ళ నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడండి. ఇది నా బాధ కాదు సార్, మా బాధ కాదు. పృథ్వన్నకు నాకు మాకు కాదు కదా, వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం. ఒకసారి పృథ్వీ గారు, ఒకసారి మీరు ఏదైతే మాట చెప్తున్నారో, అంటే మీరు తెలంగాణ సమాజాన్ని వాళ్ళు అవమానించేలా మాట్లాడారని మీరు ఏదైతే ఒక మాట అన్నారో, ఒకసారి ఐ వుడ్ లైక్ టు ప్లే ఇట్ వన్స్. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట గురించి ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ప్లీజ్. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. అంటే మీరు అనుకునేది ఏంటంటే ఇది వాళ్ళందరి ఒపీనియన్ ఇలాగే ఉందనుకుంటున్నారా తెలంగాణ ప్రజల గురించి? ఆయన సమాజానికి అధ్యక్షుడు కాబట్టినే ఆ రెండు జైన్ సమాజ్, మార్వాడి గుజరాతీ సమాజ్కు, మార్వాడి సమాజ్కు అధ్యక్షుడు అని చెప్పిండు కాబట్టి ఆ అధ్యక్షుని ఆ జనమంతా ఆయన ఎంబడే ఉంటారు కాబట్టి అధ్యక్ష స్థానంలో ఆయన మాట్లాడింది కాబట్టి పక్కా వాళ్ళ సమాజం కూడా అంతా మొత్తం అట్లే ఉంది. లేకపోతే ఇది మాది కాదు, ఈయన మాట్లాడి తప్పని ఏ ఒక్కరు కూడా మాట్లాడలే కదా. మన శరం ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకు ఉద్యమన్నా సిగ్గుండాలి. ఏమో మనుషులా పశువులారా నాయన మీరు? అంత ఘోరమైన మాటలు మాట్లాడుతుంటే ఇంత పైసా ఇజ్జత్ అనిపిస్తలేదా మీకు అసలు? ఏం మనుషులో ఏమో మీకు మాకు అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు మొత్తం మీద చీత్కరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ చూసినా ఆయన పట్టుకొని మా నారాయణ సార్ అన్నాడు, చెప్పులు మెడకేస్తారు నీకు వచ్చి ఊర్లలో పొంట వస్తే నీ చెప్పులు మెడకేస్తే చెప్పుకొని కొడతారని చెప్పి ఆవేశంగా కడుపు కాలి అంత అవమానంగా మాట్లాడతావా అని జనం లోపల అంత రియాక్షన్ ఉంటే ఈ పాలకులు వాళ్ళ పక్షాన్ని ఉండోళ్ళను మనల్ని అక్కను చేసుకోవాలి. కానీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినతో నేనేమైందో డీజీపీ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఈ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మరి రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసిండు. ముఖ్యమంత్రి నీకొక న్యాయం మాకొక న్యాయం కాదా? రేవంత్ రెడ్డి నీ ఇల్లు నీదే సంసారం, నీ ఇంట్లో మా ఇంట్లో కాదా? మా ఇంట్లో శ్యామ్ ఇంట్లో కాదా? మాకు ప్రేమలు ఉండయా? మాకు మా వాళ్ళు ఉండరా? మా వాళ్ళు బాధపడరా? నువ్వు అప్పుడు చెప్పినావు కదా ఇట్లా ఆడోళ్ళు ఉన్నాం మరి అప్పుడు గీత అన్నదో లేకపోతే ఎవరన్నారో కానీ నీ ఇంట్లో వాయిస్ కూడా ఉన్నది, నాకు ఇప్పటికి గుర్తుకున్నది అన్నది. ఇంట్లో ఆడోళ్ళు ఉన్నప్పుడు మీరు ఇట్లా పోలీసు వాళ్ళు వస్తారా అని వచ్చినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినావు, నీ దర్వాజా ఎట్లా వాళ్ళ కొట్టినావు ఏం సంగతి అని. మరి మా దర్వాజాలు వాళ్ళ కొట్ట కాడికి వచ్చినప్పుడు మరి నీ ముఖం ఏడ పెట్టుకుంటావు? ఏ మోడలో పెట్టుకుంటావు నీ ముఖం? రేవంత్ రెడ్డి శ్యామ్ గారు శ్యామ్ గారు మీరేమంటారు? బయట నేను ఆల్రెడీ ప్లే చేశాను. సో ఓవరాల్గా ఈరోజు ఏం జరగబోతుంది అసలు? ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం. మన సంస్కృతి పైన, మన సాంప్రదాయం పైన, మన వ్యాపారాల పైన,
మన కోవృత్తుల పైన జరుగుతున్నటువంటి దాడి ఇక్కడ ప్రజలందరూ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నార్త్ నుంచి వలసలు తిరిగిపోయి గ్రామాల పాచిపోయారు. ఒక రకమైన దాడి జరుగుతుందని ఎప్పటి నుంచో ప్రజలు వెంటనే లేవనెచ్చారు. అంతేగాని మొండ మార్కెట్ లో చిన్నగా పుట్టిన సమస్య కాదు సార్ ఇది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. మేము ఏమంటున్నాము, ఏంటి అరెస్టులు, ఎందుకు ఇంత నిర్బంధం మా మీద? నువ్వు వచ్చి కంటిన్యూగా దూరం అర్ధరాత్రి 3 గంటలకు ఏదో దొంగలాగా మేము ఏం దొంగతనం చేశాం, ఏం చేయాలని చేశాం చెప్పండి. మేము దోచుకున్నామా మేము? అంటే పార్టీలు ఏ పార్టీ మద్దతు అంటే ప్రతి ఉద్యమానికి శ్యామ్ గారు ఓటులు వింటున్నాం కదా, వాళ్ళ బాధలు వినడం కూడా తప్ప మీరు వినండి. పోయి రేవంత్ రెడ్డి గారు కానీ, బండి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ వినండి. వాళ్ళ తరఫున మీరే కొట్టాడని ఇది కరెక్ట్ కాదు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో మీకు కూడా అమ్మ నాయనలు ఉంటారు కదా. సరే, నేను ఒక రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను శ్యామ్ గారు, మిమ్మల్ని అలాగే పృథ్వీ గారిని క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమం మేము పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు. మీరు అన్నట్లు ఖచ్చితంగా గ్రామాల నుంచి కూడా చాలామంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, ఆర్టీవీతో చాలామంది కాల్స్ చేస్తున్నారు. మరొకసారి మేము లైన్స్ ఓపెన్ చేస్తున్నాం, పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఓ పక్క శ్యామ్ గారిని అలాగే పృథ్వీ గారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఓయూ నాయకులు దీనికి సంబంధించి పెద్ద ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూరులో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో వీఆర్ ఓపెనింగ్ ఫర్ ద పబ్లిక్ కాల్స్. పబ్లిక్ రెస్పాండ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్స్ తెలియజేయచ్చు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ 2 questions మీ ఇద్దరిని క్లియర్గా. మొదటిది, ఇప్పుడు ఇలా ఒక ఉద్యమాన్ని అంటే ఒకటి మీ సైడ్ ఏ పార్టీ సపోర్టు కనిపించడం లేదు అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఎవరో ఒకళ్ళ మద్దతు అయితే ఉంటుంది కదా, ఏదో ఒక పెద్ద సంఘం, ప్రజా సంఘాలు కానీ లేదంటే పార్టీల మద్దతు అనేది ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకు ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సపోర్ట్ ఇస్తారు. కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు అంటే మీరేమైనా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది నా మొదటి క్వశ్చన్. ఏమంటారు పృథ్వీ గారు, మీరేమంటారు ముందు? ప్రజల సపోర్ట్ లేకుంటే ఇలా మా ఇద్దరిని రాత్రి వచ్చి అరెస్ట్ చేసి పెట్టరు. ప్రజల సపోర్ట్ లేకుండా మాట్లాడుతుంటున్నారు. ఏంటండి ఫోన్ ఇచ్చేయండి, పైనుంచి వాళ్ళకి ఏదో వచ్చింది అంట, ఫోన్ మాట్లాడొద్దంట, కాల్స్ మాట్లాడొద్దు అంటున్నారా? పృథ్వీ గారు ఒక్క నిమిషం. శ్యామ్ గారు, బిఫోర్ మీరు మీ లైన్ కట్ చేసే ముందు ఈ ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు పోలీసులు మరి ఏ కారణం చెప్పారు అనేది మాకు తెలియదు, కానీ బయట వినిపిస్తున్నటువంటి కారణాలు లేదంటే అది పార్టీలు వినిపిస్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఇలాంటి ఉద్యమాల వల్ల ఏదైనా హింస చెలరేగితే పూర్తిగా ఎవరో కొంతమంది మార్వాడీలు ఒకవేళ నిజంగా తప్పు చేసినా అందరికీ దీన్ని ఆపాదించడం వల్ల మార్వాడీల మీద హింస ఏదైనా చెలరేగుతుందేమో, ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో రేపు సమాజం అనే ఒక మాట వస్తుంది. సో హౌ డు యూ సే? సార్, మార్వాడి అన్నలు మా అన్నలే, మార్వాడి అక్కలు మా అక్కలే, మార్వాడి వాళ్ళు మా వాళ్ళే. మేము గుండెల్లో పెట్టుకుంటాం. గతంలో కూడా ఇలాగే చెప్పాం. మీ వల్ల మేమేమంటున్నాం, మీ పరిశ్రమలలో మా బిడ్డలకు మేమేమంటున్నాం, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, ఇక్కడ భూములు కొనుక్కున్నా, కంపెనీలు పెట్టుకున్నా, మా ప్రజలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇస్తా ఉన్నారు. మా గ్రామంలో కూడా మా వృత్తి కానీ మా వ్యాపారం కానీ దెబ్బతింటా ఉందన్న. మాకే పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు లేవనెత్తినటువంటిది ఏదైతే ఉందో సరే అయిందన్న అని చెప్తా ఉన్నాం. వాళ్ళే కొట్టారు కదా సార్, వాళ్ళే తిట్టారు కదా సార్, ఆ మమ్మల్ని తాగుబోతులు అన్నారు కదా సార్, మేము అన్నామా వాళ్ళని? మేము ఏమంటున్నాం? మేము అసలు ఒక మాటను, ఒక పల్లెత్తు మాట అన్నామా? మా అమ్మని తిట్టారు, అక్కని తిట్టారు, మార్వాడిని తిడుతున్నారు, వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకున్నటువంటి వ్యక్తులు తిడుతా ఉన్నారు. మేము అన్నామా సార్? మేము ఎక్కడ నెగ్గేసామా? మేము ఎక్కడ కూడా హింసావాదులం కాదు సార్. మేము తథాగత గౌతమ బుద్ధుడి యొక్క చేసేవాళ్ళం మేము. సో ఓకే రైట్. ఫైనల్గా ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్న కూడా ఏదైనా చెప్తారా? ప్రజా సంఘాలు, పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ ఎక్కడ మీకు ఎందుకని ఈ మద్దతు రావడం లేదు? అంటే పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ పెట్టుబడిదారులంతా, ఈ రాజస్థాన్, మార్వాడి, గుజరాత్ కు సంబంధించినటువంటి ఈ పెట్టుబడిదారులంతా వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకు ఫండ్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది వాళ్ళ డబ్బులు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాదు. అంచేత వాళ్ళు బ్యాలెన్స్డ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు.
ఓకే, మీరు ఉండగలుగుతారా లైన్లో, మాట్లాడగలుగుతారా? పరిస్థితి ఏంటి అక్కడ? చెప్పండి సార్. యా, అంటే ఏం లేదు, నేను పృథ్వీ గారితో కూడా మాట్లాడతాను. మీకు పర్లేదా? అదే మీకేదో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. వాళ్ళకి కూడా సహకరించాలి కదా. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ పై అధికారులు ఎట్లా చెప్తారు అట్లా చేస్తారు. అవునా? వాళ్ళు ఏమనలేదు అన్న, వాళ్ళైతే నన్ను ఏమనలేదు. వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. యా, ఒకవేళ మీరు అందుబాటులో ఉండలేకపోతే చివరిగా మీరు ఏం చెప్తారు? ఉండగలుగుతారంటే ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాన్ని తీసుకెళ్దాం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన వస్తువులు మన తెలుగు వాళ్ళ దగ్గర, మన చేనేత కార్మికుల దగ్గర మనమే కొందాం, మన కంసాలి దగ్గర మనం బంగారం చేయించుకుందాం, మన ఊరు కౌంటర్ దగ్గర మనమే కొందాం. నాణ్యత లేనటువంటి ఈ గుజరాత్ మార్వాడి ఎవరైతే ఈ రాజస్థాన్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ దగ్గర కొనకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించండి. మీ ప్రజలు మీరందరూ మాకు ఇస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో అదే పెద్ద ఎత్తున మీరు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలందరూ నేను అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే కాల్ ఇచ్చారో వాళ్ళకు మేము అండగా ఉన్నాం. మా ఉద్యమానికి వాళ్ళు అండగా ఉన్నారు. ఈరోజు అన్ని సంఘాలు, ఒక ఎస్టీలని బీసీలని మొత్తం తెలంగాణ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము ఇంకా ముందుకెళ్తాం. అవసరమైతే జైల్లోకి కూడా వెళ్తాం, ప్రాణ త్యాగం కూడా చేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఒకవేళ మీరు ఉండగలిగితే ప్లీజ్ కంటిన్యూ విత్ అస్. మీ కంఫర్ట్ని బట్టి మాకు చెప్పండి. ఒకసారి నేను పృథ్వీ గారితో పృథ్వీ గారు మీరేమంటారు? నేను అడిగినటువంటి 2 ప్రశ్నలకు మీరేం చెప్తారు? నేను అంటున్నా ఏంటంటే, కొన్ని ప్రజా సమస్యలకు ఎప్పుడు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయయి. సో ఇది ప్రజా సమస్య, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కనెక్ట్ అయినటువంటి సమస్య. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక చేదు అనుభవము ఈ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాతీ అండ్ మార్వాడి, రాజస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతోటి చేదు అనుభవాలు జరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో వాస్తవం కూడా కన్నీటి పర్వంతం అయి ఉన్నారు. మొత్తం ఎవరు దొరకలేరు నాయన, ఒకరు ఏదో వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, దీన్ని ఈ అంశాన్ని టచ్ చేస్తున్నాడు అనేది చాలా మంది లోపల ఇది ఉన్నది. వర్తక సంఘాలు, ప్రతి చిన్న మండల